ఇప్పుడు అడ్రస్ యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. ఇప్పుడు అడ్రస్ యేసు ప్రభు మనకు చెప్పాలి. ఉదాహరణకి 10 కోట్ల రూపాయల స్లిప్ నాకు దొరికింది. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 10 కోట్ల రూపాయల స్లిప్ నాకు రైల్వే స్టేషన్లో దొరికింది. ఆ స్లిప్లో ఏముందంటే కరెక్ట్గా నీకు విజయవాడలో లాకర్ రూమ్లో లెఫ్ట్ సైడ్లో సెకండ్ బ్యాగ్లో నీకు ఆ యొక్క బ్యాగ్లో 10 కోట్ల రూపాయలు ఉంది, నువ్వు వెళ్ళి తీసుకోమని దానిలో రాయబడి ఉంది. ఇప్పుడు అడ్రస్ నా దగ్గర ఉంది. మీరందరూ పేదరికంలో ఉన్నారు, మీ అందరూ పేదరికంలో ఉన్నారు. ఇప్పుడు నేను 10 కోట్లు నేను ఖర్చు పెట్టుకోలేను. 10 కోట్లు నేను ఖర్చు పెట్టుకుంటే నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఎందుకు వేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి నన్ను పట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వితిన్ సెకండ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆధార్ కార్డు లింకే ఉంటుంది కాబట్టి వితిన్ సెకండ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇదంతా కూడా నేనేం చేయాలి? ఆ 10 కోట్లు తెచ్చి అందరికీ పంచాలి. ఇప్పుడు అడ్రస్ నా దగ్గర పెట్టుకుంటే నా క్షేమమా, మీ అందరికి చెప్తే నా క్షేమమా? చెప్పండి. ఏమా? నేను అందరికి చెప్తేనే నేను సేఫ్ అవుతా. ఆమేన్. నేను మీకు ఎవ్వరికి చెప్పలేదనుకో, నేను మీకు ఉండను. ఇప్పుడు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు తండ్రి యొద్ద నుంచి తెలుసుకున్న అడ్రస్ని తన దగ్గర ఉంచుకొని తన పరలోకం పోవాలని అనుకోవాలా? మనందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి ఆ అడ్రస్ మనకు చెప్పాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఇప్పుడు అడ్రస్ ఎలా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు చూద్దాం. అడ్రస్ ఎట్లా చెప్పాడు చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. ఏందన్నా? 19వ వచనం. అమ్మ బాజదు అమ్మ. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నువ్వు ఇంకో ట్రాన్స్లేట్ బైబిల్ చదువుతున్నావు, అది కథ. ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్. సో నువ్వు పరిశుద్ధపరచుకుంటున్నావు, గుడ్ గుడ్, ఇది కూడా బాగానే ఉంది. ప్రతిష్ఠ చేయబడ్డ పరిశుద్ధపరచుకోవడం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు అంటే, వారు సత్యమందు పరిశుద్ధము చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను పరిశుద్ధపరచుకుంటున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ అందరికి అడ్రస్ ఇచ్చి కోటీశ్వరులు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ముందు ఆయన కోటీశ్వరుడిని పిలువబడాలి. ఆమేన్. అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు ఆయన ముందు కోటీశ్వరుడు అవ్వాలి. మీకు ఈ వాక్యం అర్థమైతే సాయంత్రం లోపల మీ అకౌంట్లో డబ్బులు ఉంటుంది. సీరియస్ చెప్తున్నా. శాతాను మొదలు చేసే పని ఏంటంటే ఈ వాక్యం ఎన్నేయకుండా చేస్తాడు. నువ్వు దరిద్రతలో ఉండడం వాడి చిత్తం, నువ్వు పేదరికంలో ఉండడం వాడి చిత్తం, నీకు కీ హోల్ తెలియకపోవడం వాడికి సంతోషం. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయబడిందంటే అక్కడ ఆయన ఇప్పుడు తాను కోటీశ్వరుడుగా ఉన్నాడు, మనల్ని అందరినీ ఏం చేయాలనుకుంటున్నాడు? కోటీశ్వరులు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి తండ్రి అడ్రస్ తెలుసు. ఇప్పుడు ఆ అడ్రస్ మనందరికీ చెప్పాలనుకుంటున్నాడు. ఎలా చెప్పాలనుకుంటున్నాడు? మొదటి యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. తండ్రి, ఇప్పుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రితో మాట్లాడుతున్నాడు అర్థం ఏంటి? తండ్రితో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీగా తండ్రి అడ్రస్ యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సంభాషణ జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ జరుగుతుంది సంభాషణ? గెస్సమనే తోటలో ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభు పక్కనే ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభు పక్కనే ఉన్నాడు. ఇప్పుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన మణిబాబు, యోహాను, శ్యాము, మరియమ్మ, అలాగనే రమేష్ అన్న, తర్వాత తమ్ముడు అందరూ అక్కడ ఉండాలని, వీరు నాతో కూడా ఉండవలనని, నువ్వు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని కోరుకుంటున్నా. ఆమేన్. అర్థమవుతుందా? మళ్ళీ చదువుతున్నా చూడండి. 24 అందరూ మీ కళ్ళు గుడ్డు పెద్ద చేసి చూడండి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించినటువంటి నా ఈ బిడ్డలందరూ కూడా నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తులో ఒక మహిమ ఉంది. చెప్పేశాడు ఆయన, అడ్రస్ చెప్పేశాడా? ఏముంది మహిమ? నాకు చాలా సీరియస్ అవుతా, నాకు రెస్పాండ్ అవ్వాలి ఇక్కడ. సో యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏముంది? మహిమ ఉంది. ఇప్పుడు ఆ మహిమను అందరూ ఏం చేయాలనుకుంటున్నాడంట? చూడాలని కోరుకుంటున్నాడు. మహిమను చూడాలనుకుంటున్నారు. మహిమ అంటే మీ భాషలో ఏం చెప్పాలంటే, ఒక పెద్ద 1000 క్యారెక్టర్ల ఒక వజ్రం ఉందనుకుందాం, దాన్ని మహిమతో పోలుస్తా. మహిమను దానితో నేను పోల్చి అనుకున్నాను. ఇప్పుడు మహిమైనటువంటి ఆ యొక్క వజ్రం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు అందరూ దాన్ని చూడాలి. ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయనకి అడ్రస్ తెలుసు, అడ్రస్ చెప్పాలనుకున్నాడు. 2, ఆయన దగ్గర మహిమ ఉంది. ఆ
ఆ మహిమను అందరూ చూడాలనుకుంటున్నాడు. 3, తండ్రికి ఏం చెప్తున్నాడు? నేను ఎక్కడుంటానో అక్కడ మా వాళ్ళందరూ కూడా నా పక్కనే ఉండాలి. నేను కోరుకుంటున్నాను అంతే. నా మహిమను వాళ్ళు చూడాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు నాతో పాటే ఉండాలని కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరి మధ్య కాంట్రావర్సీ జరుగుతుంది. ఏమనంటే ఎవరితో జరుగుతుంది? అడునాయి అనే దేవునితో జరుగుతుంది. ఇక్కడ సృష్టికర్త అనే దేవునితో జరుగుతుంది. ఎలోహి అనేటువంటి దేవునితో జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభుకి. ఇప్పుడు మహిమను గురించి ఆయన అన్నాడు. ఏమని? నా మహిమను, ఆ మాట నోట్ చేసుకుందామా? నా మహిమను వారు చూడవలనని కోరుకుంటున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించి. ఎలా జరిగింది ఇది? యోహాను నువ్వే చాలా చెప్తుంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ప్రేమించావు. ఇప్పుడు నా దగ్గర మహిమ ఉందని నీకు మాత్రమే తెలుసు. నీ అడ్రస్ నాకే తెలుసు. నేను నీ దగ్గర ఉన్నానని, నువ్వు నన్ను పంపావని ఈ లోకానికి తెలియదు, కానీ నా పిల్లలకు తెలియాల. ఇప్పుడు నా మహిమను వాళ్ళు చూడాల. నా అడ్రస్తో పాటు నీ అడ్రస్ కూడా కనుగొనాలా. అయితే నేనేం చేయాలి? ఇప్పుడు ఆ మహిమ ఏంటో చూద్దాం. ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. చాలు బిడ్డ. ఎవరి ఐశ్వర్యము? మీకు అర్థం కాల. దేవుడు అనే మాటకు అర్థం ఏం చెప్పాను నేను? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఏ దేవుడైతే ఆది యందు భూమి ఆకాశాలు సృజించాడో ఆ దేవుని యొక్క అడ్రస్సు యేసుక్రీస్తు ప్రభువు సంఘముకు చెప్తే, సంఘము పౌలు ప్రజలకు చెప్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అడ్రస్ చెప్పినట్ట చెప్పనట్ట? చెప్పినట్టు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? చదవండి అన్నమాట. దేవుడు కాగా దేవుడు. ఏ దేవుడు? ఎలోహి దేవుడు. ఏల్ ఎలోహి అనే దేవుడు, లేదా అడునాయ్ అనే దేవుడు. ఆయన దగ్గర ఏముందంట? ఎంత ఉంది? ఓర్ పిచ్చోడా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం లేదా 8వ వచనం. యెహోవాను నేనే, నేను ఎవరికి నా మహిమను ఇచ్చువాను కాను, చందనీయును. మునుపటి సంగతులన్నీ సంభవించాయి కదా, క్రొత్త సంగతులు మీకు తెలియచేస్తున్నా. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు ఈ ఉదయాన్ని? మనకు క్రొత్త సంగతులు అంటే ఒక నూతనమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. ఆ నూతన విషయాలు ఏదంటే, నా తండ్రి ఐశ్వర్యవంతుడు అని చెప్పాడు. క్లూ చెప్పాడు. ఏం చెప్పాడు? నా తండ్రి ఐశ్వర్యవంతుడు. యోహాను ఏమన్నాడు? పాస్టర్ గారు ఏమన్నాడు? నేను మా తండ్రి దగ్గర ₹1,00,00,000 అన్నాడు. నేను ఇప్పుడు రెఫరెన్స్ చూపిస్తాను. అనగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను నేనే అని. అబ్బా, అడ్రస్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? చెప్పాలి. నువ్వు తెలుసుకోవాలని అంటే ఏం చెప్తున్నాడు? నీకు అడ్రస్ తెలియాలి అని అంటే, శ్యాంబాబు నీకు అడ్రస్ తెలియాలంటే నేనే యావే, నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో ఉన్న మరుగైన ధనాన్ని ఇస్తానన్నాడా? ఇచ్చేదను. ఐ హ్యావ్ టు గివెన్. నేను ఇస్తా, ప్రామిస్. దేవుడు ఏం చెప్పాడు? ఎంత డబ్బులు కావాలి నీకు? ఎంత డబ్బులు కావాలి నీకు? అదే జరిగిన పొరపాటు అంటే ఏంటనంటే, శాతనుడు సేవకుడైన నాకైనా నీకైనా మన కళ్ళకు అంధత్వం కలుగు చేస్తాడు. దేవుని మహిమ ఐశ్వర్యమును చూడకుండా మన కళ్ళు మొదట మూసేస్తాడు. దేవుని మహిమ ఐశ్వర్యము చూడకుండా మొదట మన కళ్ళు మూసేస్తాడు. తిరువన్వేలిలో అర్థమైందా? అక్కడ ఆ యొక్క నిధులు
కేరళలో నిధులు, మాల్బాగడి నిధులు. ఆ యొక్క నిధుల్లో పద్మనాభం టెంపుల్లో ఒక్క తలుపే తెరిచారు. దాదాపు 7 తలుపులు ఉన్నాయి. 7 తలుపుల్లో ఒక్క తలుపే తెరిచారు. ఒక్క తలుపు శ్యాంబాబు తెరవగానే ఒక డ్రోన్ పంపించారు లోపలికి. అందరూ ఏమన్నా పెద్ద పెద్ద సర్పం ఉంటుంది, 10 అడుగుల సర్పం ఉంటుంది, చనిపోతుంది అట్టని చెప్పి. సరే మనోళ్ళు టెక్నాలజీ కదా, టెక్నాలజీ తగ్గట్టుగా లోపలికి డ్రోన్ పంపించి చెక్ చేశారు. చెక్ చేస్తే లోపల ఏముందంటే వజ్రాలు, వైడూర్యాలు, పెద్ద పెద్ద శేషవాహనపు ఆ యొక్క గోల్డు, తర్వాత కెంపు, తర్వాత వైడూర్యం, ఇవన్నీ కూడా అక్కడ రాసులు ఉన్నాయి. వాటన్నిటిని అమ్మితే మన ఇండియాలో ఉన్న ప్రజలకు నెల రోజులు మనిషికి ₹1,00,00,000 చొప్పున ఇవ్వచ్చు. ఆమేన్. రోజుకు ₹1,00,00,000 చొప్పున నెల రోజులు ఇండియాలో ఉన్న ప్రజలకు 138 కోట్ల మందికి ఇవ్వచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనాన్ని, ఆ నిధిని, ధనం లేదు నిధిని లేదా రహస్యంలో ఉన్న నిధులను ఒక్కసారిగా క్యాప్చర్ చేసుకొని అవన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకొని అక్కడ దాకా ఫెన్సింగ్ వేసేసింది. ఇప్పుడు దాని మానిటరింగ్ అంతా ఎక్కడ ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది. ఇప్పుడు ఈ నిధి తలుపులు తాళం నీకు దొరికిందనుకోండి, ఈ నిధి తలుపుల తాళం నీకు దొరికిందనుకోండి, అర్థమైందా? అక్కడికన్నా చూపిస్తావా? ఇప్పుడు యోహాను లాంటి దొరికిందనుకోండి, వాడు మార్గంలో దారిలో పోయేటప్పుడు 5-6 సార్లు దాన్ని జోబిలో ఉండాదా లేదని ఇట్లా చూసుకొని మళ్ళీ జోబిలో పెట్టుకుంటాడు. లేదా వాడికి ఇంకొక అలవాటు ఉంటే ఇక్కడ ఫ్యాంట్ని కత్తిరించుకొని అక్కడ కూడా దాన్ని జోబిలో పెట్టుకొని తీసుకెళ్తాడు. అరే, రహస్య స్థలంలో ఉంచబడిన మరుగైన ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడని చెప్తే నువ్వు ధనం తీసుకోలేదని అంటే మొదట నీ దగ్గర ఏం లేదు, కీ లేదు, అడ్రస్ లేదు. నీ దగ్గర నిజంగా అడ్రస్ లేదు. షాలేమన్నకి అడ్రస్ దొరికింది, ఏసన్న గారికి అడ్రస్ దొరికింది, పాలాంగి చౌకర్కి అడ్రస్ దొరికింది, సీరియస్గా చెప్తున్నాను నేను. తర్వాత చాలామంది భక్తులకి అడ్రస్ దొరికింది. నీకెందుకు దొరకలేదు ఈ అడ్రస్? మనకెందుకు దొరకలేదు ఈ అడ్రస్? ఈ అడ్రస్ ఎక్కడుంది? చెప్పే కదా, ఏ స్మాల్ కీ ఓపెన్స్ ద బిగ్ డోర్. చిన్న తాళపు చెవి పెద్ద తలుపుడు తెరుస్తుంది. ఈరోజు చిన్న యొక్క రహస్యము లేదా చిన్న యొక్క అడ్రస్ మనకేం చేస్తుంది? సమస్తాన్ని తెచ్చేస్తుంది. లేదా మనకిన్న చిన్న తాళపు చెవి ఆ యొక్క టెంపుల్ యొక్క తలుపులు తెరిచినట్టే ఈరోజు మన యొక్క రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనం కొరకై మన హృదయాన్ని దేవుడు తెరుచునుగాక. ఆమేన్. డబ్బులు కావాలన్న హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. గుడ్. ఇప్పుడు దేవునికి డబ్బులు ఇస్తాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం మధ్య భాగంలో, అంధకార స్థలములలో చెప్పాలి గట్టిగా. అంధకార స్థలములలో అందరూ బైబిల్ తీస్తే బాగుంటుంది అనుకుంటా. యెషయా గ్రంథం 45 చదువు బిడ్డ. ఎవరికి ఇస్తానన్నాడు? చెప్పాలి అందరూ. ఎవరికి ఇస్తానన్నాడు? సిగ్గెందుకు? ఎవరికి ఇస్తాడు? నాకు దేవుడిస్తాడు. ఆమేన్. నాకు దేవుడిస్తాడు. ఇప్పుడు చెప్తా, యావే దేవుడు, అడునాయి దేవుడు, ఏలియలోహి దేవుడు రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని, ఆ మరుగైన నిధులను నాకు ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయనకి ఇస్తున్నాడు అని అంటే ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన నీకు ఇస్తున్నాడు. ఉదాహరణకి ఒక రోజున ఒక రాజుగారు, థ్యాంక్ యూ లోడ్ రూలా భాష, ఒక పెద్ద కోట. ఆ కోటలో ఒక రాజుగారు కాలం చెల్లిపోతే అందరూ ఏం చేశారంటే ప్రజలందరూ వచ్చేసి అందరూ ఒక్కొక్క వస్తువు పట్టుకెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క వస్తువు పట్టుకెళ్ళిపోతున్నారు. వెంకటరావు ఏం చేశారంటే, అబ్బా నా కూతురికి పెళ్ళి కాబట్టి ఈ డైనింగ్ టేబుల్ కావాలి, ఈ డైనింగ్ టేబుల్ ఉంటే అందరూ భోజనం చేస్తారు, నేను నా అల్లుడు నా కూతురు భోజనం చేస్తారని తీసుకెళ్ళిపోతారు. డైనింగ్ టేబుల్ ఎత్తుకొని టేక్ డైనింగ్ టేబుల్ అన్న తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత అంజలి సిస్టర్ ఏం చేసిందంటే, ఎందుకబ్బా ఇక్కడ గాజు గ్లాసులు, గాజు ట్రే ఉంది, ఆ ట్రే బంగారు ట్రే ఎత్తుకెళ్ళిపోయింది. ఇక పాప ఏం చేసిందనంటే, ఇవన్నీ కాదు, ఇక్కడ లోపల ఈ కట్టన్ క్లాత్స్ ఉన్నాయి, అన్నీ కూడా వెండి సరుగుతో చేయబడ్డాయి, ఆ కట్టన్ కలిపి
శ్యాంబాబు ఏం చేశాడు, అబ్బో నా భార్య అంటే నాకు చాలా ప్రేమ, అరే యోహాను నీకు కూడా నీ భార్య అంటే ప్రేమ కాబట్టి ఆ యొక్క ఈ వెండి సరుగుతో బంగారు సరుగుతో చేసినటువంటి ఆ యొక్క పట్టు చీరలన్నీ, అర్థమైందా, నీకు సగం నాకు సగం అని చెరొక మూట పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అందరూ ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎత్తుకెళ్ళిపోతుంటే అందరి వస్తువులన్నీ కోటంతా ఖాళీ అయిపోయింది. కోటంతా ఖాళీ అయిపోయింది. కొద్దిసేపటికి ఆ కోటలో పనిచేస్తున్నటువంటి నాలాంటి ఒక అనామకుడు అక్కడే కూర్చొని ఇట్లా తెలివినోడు అంటున్నాడు, ఇందుకు కదా నువ్వు పెట్టండేది, మేము చూడు ఎట్టున్నాము, డైనింగ్ టేబుల్ ఎత్తుకుపోయాడు వెంకటరావు, వాళ్ళు పోతా పోతా జరీ చీరలు ఎత్తుకుపోయారా, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు పోతా పోతా ఆ యొక్క వెండి పట్టు చీరలు ఎత్తుకెళ్ళిపోయారా, అదే శ్యాంబాబు పోతా పోతా వస్తువులు ఎత్తుకెళ్ళిపోయారా, దాదాపు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఏడే పని చేస్తున్నావు, నువ్వు ఏదైనా ఒక వస్తువు పట్టుకోపోయి ఉంటే కదా అంటే, నాకేది వద్దు బాబు, నాకేది వద్దు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్పబడి ఉంది, నాకు ఈ భూ సంబంధమైన వద్దు అని అంటే, నీ కర్మ నువ్వు జావు, భూమి మీద లేకుండా పరలోకం ఉన్నావు నువ్వు, ఇప్పుడు భూమి మీద లేకుండా పరలోకంలో ఉన్నావు నువ్వు, ఇప్పుడు భూ సంబంధంగా ఆలోచించి పర సంబంధంగా ఆలోచిస్తే నువ్వెందుకు ఇక్కడ ఉంటావు, పరలోకి వెళ్ళిపోవాలి కదా, నీ సావు నువ్వు సావు అని చెప్పి అందరూ తిట్టేసి వెళ్ళిపోయారు నన్ను. అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ మెట్లకి ఎదురుగా ఆ కుమారుడు యొక్క ఫోటో ఉంది, ఆ రాజుగారు కుమారుడు ఫోటో, వాడిని చిన్నప్పుడు నెత్తుకొని సంకన పెట్టుకొని ఆడించినట్టు నాకు గుర్తుంది. వెంటనే ఆ ఫోటో తీసుకొని సంకలో పెట్టుకొని ఆ టవల్ నేను భుజాన్ని వేసుకొని ఆ యొక్క కండువుతో ఆ ఫోటో అంతా తుడిచి ముద్దు పెట్టుకొని పోతుంటే ఊరిలో ఉండే వాళ్ళంతా తిడుతున్నారు, పిచ్చోడు, బతకలేనోడు, ఈడు బతకడు, మమ్మల్ని బతకనేడు, అర్థమైందా, ఈడికి డబ్బు పిచ్చి లేదు, మాకు డబ్బు పిచ్చి వద్దంటాడు. మరి బతికేదట, మరి మేము సంపాదిస్తుంటేమో మమ్మల్ని తిడుతున్నాడు, మేము పనులకు వెళ్తుంటేమో మమ్మల్ని కసురుకుంటున్నాడు, ఈడికేమో పొద్దున ఏసై అంటాడు, అర్థమైందా. మరి ఎందుకు మరి అందరు నన్ను దారి పొడుగు తిడుతున్నారు. నేను యథారీతిగా నా ఇంటికి వెళ్ళి ఆ తాటాకుల గుడిసికి ఆ ఫోటో తగిలిచ్చా. తాటాకుల గుడిసికి ఫోటో తగిలిస్తే కొద్ది రోజులు అయిన తర్వాత మంచి గాలివాన్ వచ్చి ఆ ఫోటో కింద పడిపోయింది. పడిపోగానే గుండెలు బాదుకుంటూ, అమ్మో నా యజమానుడు కుమారుడు ఫోటో పడిపోయింది, నా యజమానుడు కుమారుడు ఫోటో పడిపోయిందని చెప్పి అమాంతంగా వెళ్ళి ఆ ఫోటోలు నా గాజు పెంకులను పక్కన తీసి పడేసి ఆ తువాలతో మొత్తం ముఖం అంతా తుడిచి ముద్దు పెట్టుకుంటుంటే ఆ వెనకాల నుంచి 2 డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఆమేన్. 2 డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఏంటి డాక్యుమెంట్స్, నాకు చదువు రాదే అని చెప్పేసి, నాయన నువ్వు రాజుబాబు ఇది చదువుతో రానా అని చెప్పి తీసుకెళ్ళి అయ్యర్ చేతికిస్తే అయ్యర్ చదివాడు. ఎవడైతే నా కుమారుడు యొక్క ముఖాన్ని ముద్దు పెట్టుకుంటారో వాడికే ఈ ఆస్తి అంతా అని రాసి పెట్టున్నాడు. హల్లెలూయా. ఈ కోట వెనకల ఒక పెట్టు ఉన్నది, ఆ పెట్టు లోపల వైడూర్యాలు, కెంపు, రత్నాలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఈ వీలునామా ఉన్నోడికే. ఆమేన్. 3వది ఆ యొక్క కోటలో విస్తారమైనటువంటి బంగారు ఒక దగ్గర నేను దాచున్నాను, అది కూడా కోటకి చివరి భాగంలో ఎడం పక్క పిల్లర్లో, ఆ పిల్లర్ కింద నేను దాచిపెట్టా. ఈ బంగారం అంతా వాడికే, వజ్రాలు, వైడూర్యాలు, బంగారు, కెంపు ఇవన్నీ వాడికే, ఈ పత్రం ఉన్నోడికి అని రాశాడు. ఈ విషయం వీడు కడుపు ఆకుండా ఊరు మొత్తం పోయి చెప్పేశాడు, ఒరే నాయన రెడీరా, మీరన్నా పిచ్చి పిచ్చి వస్తువులు ఎత్తుకుపోయారు, అర్థమైందా. వాడు ముసలోడు ఏం చేశాడనంటే, అర్థమైందా, ఈ ఊరు కాదు కదా ఈ ఏరియాను కొనేంత ఆస్తిపరుడు అయిపోయాడు. హల్లెలూయా. ఏరియాను కొనేంత ఆస్తిపరుడు అయిపోయాడు. ఎలా అయిపోయాడు రాత్రి అంటే, ఏమో జరిగింది, ఒక్కటి మాత్రం జరిగిందంటే చదవండి ఇప్పుడు. ఎందుకు వాడికి రాత్రే ఆస్తి వచ్చింది. సామెతల గ్రంథం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకోండి. ఎందుకు బైబిల్ తీయమంటానంటే, మీరు బైబిల్ తీస్తే మీకు సూపర్గా ఉంటుంది, వాక్యం బాగా అర్థమవుతుంది. 1వ అధ్యాయము థ్యాంక్ యూ జీసస్. 23 నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా
ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. చెయ్యి చాచాడు దేవుడు ఇద్దామని. గాడ్ హ్యాస్ స్ట్రెచ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. దేవుడు చెయ్యి చాచాడు. చెయ్యి చాచి ఇద్దామంటే ఒక్కడు కూడా వచ్చి తీసుకోవాలి. ఎక్కడ చెప్పాడు చెయ్యి చాచాడు? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని ఇస్తానన్నాడు. కానీ ఒక్కడు కూడా తీసుకోవాలి. ఒక్కడు కూడా చెయ్యి చాచి ఇస్తానంటే ఒక్కడు తీసుకోవాలి. పోనీ ఇద్దామనంటే ఎవ్వరికీ అర్థం కాల. 3 రోమీయులు రాసిన పత్రిక, రోమీయులు రాసిన పత్రిక రోమీయులు రాసిన పత్రిక. ఈరోజు అందరూ ఇక్కడి నుంచి బాగా డబ్బుతో వెళ్ళబోతున్నారు. ఆమేన్. చూద్దాం. రోమీయుల పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు యేసును అప్పగించిన వాడు యేసుతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆమేన్ చెప్తాం గట్టిగా. అర్థమవుతుంది చెప్పేది? మనందరి కొరకు యేసును అప్పగించినటువంటి ఈ దేవుడు, మనందరికీ ప్రాణ రక్షణ క్రైదనంగా యేసును అప్పగించినటువంటి ప్రేమ కలిగిన దేవుడు, యేసుతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? మనకెందుకు అనుగ్రహింపడు? ఇస్తాడా ఇవ్వడా? సమస్తాన్ని ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. ఇప్పుడు సమస్తాన్ని ఇస్తానన్న దేవుని దగ్గరికి మనం వెళ్ళాలా, లేకపోతే ఆయన మన దగ్గర రావాలా? మనమే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి చదువుతాం. ఫిలిప్పీ 4:19 ఆగిపోయారు మీరు. ఫిలిప్పీ 4:19 ఆగిపోయారు. కాగా అది ఆ ₹1,00,00,000 అన్న మాట కోసం ఇంత దూరం తిరుక్కొచ్చాను నేను. ఏమన్నాడు? ₹1,00,00,000 ఉందన్నాడే, ఆ ఒక్క దానికోసం తిరుక్కొచ్చాం. ఇప్పుడు నా దేవుడు ఏమైనాడంటే ఐశ్వర్యవంతుడైనాడు. రహస్య స్థలంలో మరుగైన ధనమంతా ఆయన దగ్గర ఉంది. తర్వాత ఆయన మరుగైన ధనంతో పాటు రహస్య స్థలంలో దాచబడిన శ్రేష్టమైన నిధులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ మనకి ఇవ్వడానికి కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు మనకి ఇవన్నీ ఎందుకు ఇవ్వడు? ఆమె కుమారుణ్ణి ఇచ్చేసిన దేవునికి ఆఫ్టర్ ఆల్ డబ్బు ఎంత? ఏం చెప్పాలి తెలుగులో? ఆఫ్టర్ ఆల్ డబ్బు ఎంత? చెప్పండి. ఆఫ్టర్ ఆల్ డబ్బు ఎంత? కొంతమంది డబ్బులు కింద పడిపోతే ముద్దు పెట్టుకుని జోబులు వేసుకుంటారు దరిద్రులు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నేను. కొంతమంది డబ్బులు కింద పడిపోతే స్వామి దాన్ని పెట్టుకుని జోబులు పెట్టుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? కుమారుణ్ణి ఇచ్చినటువంటి నేను మీకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వను అనుకుంటున్నారు? మీకు ఇవ్వననుకుంటారు సమస్తాన్ని, ఎవ్రీథింగ్ అంటే నీకు కావాల్సిన కారు, బంగ్లా, చర్చి, ఇల్లు, వాకిలి, నీ పిల్ల పెళ్ళి, అర్థమైందా? నీ చిన్న కొడుకు పెళ్ళి అన్నీ నేను చేస్తా. నా దగ్గర సమస్తం ఉన్నాయి. యోహాను నువ్వు నిద్రపోతున్నావు. సమస్తం నేను ఇచ్చేస్తా. అయితే నీవేం చేయాలంటే నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలి. ఇదే మళ్ళా క్వశ్చన్. నేను ఎక్కడున్నానో నువ్వు తెలుసుకోవాలి. నా అడ్రస్ నీకు తెలిస్తే నీకు అన్నీ ఇచ్చేస్తా. ఫజిల్స్ తెలుసా మీకు? ఫజిల్స్ అంటే తెలుసా? ఫజిల్స్ అంటే ఏంటి? మెస్పరిజం. పరమపద సోపాన పటం అని ఒక చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. పరమపద సోపాన పటం అని. మీరు ఆడుకున్నారు లేదు తెలియదు కానీ నేను ఆడుకున్నాను. ఈ పరమపద సోపాన పటం ఏంటంటే ప్రారంభంలో అన్ని కాయలన్నీ దాయాలట మార్చుకుంటూ పోతుంటే పైకి వెళ్ళగానే ఒక పాము ఒకటి మింగేసి కింద పడేస్తుంది. మీరు ఈ వాక్యమంతా ఇని లాస్ట్ క్యూ హోల్కి వచ్చేటప్పటికి శాతనాడు మీకు తూగో నిద్ర కలుగు చేసి కొంచెం మీకు ఆటంకం కలుగు చేసి ఆ పాము మింగేసి కింద పడారు. సీరియస్గా చెప్తున్నా నేను. ఈరోజు నాకు నిజంగా నేను ప్రార్థనలు అలసిపోయి పడుకోనున్నా. దేవుడు నాకు చెప్పాడు, ఏం ప్రిపేర్ అయ్యావు అన్నాడు. నేనేం ప్రిపేర్ కాలేదు ప్రభు. అయితే నా ధనాన్ని నీకు ఇస్తా వెళ్ళు అన్నాడు. ఐ హ్యావ్ టు గివెన్ టు ద ట్రస్టెస్ ఆల్ దీస్ థింగ్స్ టు యూ. నేను నీకు ఇస్తాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అక్కడ ప్రత్యక్షంగా? అక్కడ నేను నీకు సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాను. 2 నేను ఎక్కడున్నా నువ్వు తెలుసుకో. 3 నా దగ్గర లేదంటే ఏమి లేదు. ఆమేన్. నా దగ్గర లేదంటే ఏమి లేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. సమస్తం అంటే ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ ఇట్. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నీకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు, ఏ దేవుడు? ఎలోహి దేవుడు, ఎలోహి అడునాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఐశ్వర్యము చొప్పున, ఐశ్వర్యం ఎవరి ద్వారా ఇస్తాడంట? కుమారుడు లేకుండా తండ్రి ఇవ్వడు చెప్పేశాడు. ఆమేన్.
అడ్రస్ వచ్చిందా మీకు ఇప్పుడు? అడ్రస్ ఎలా వచ్చింది? తండ్రి దగ్గర పోయి నాన్న నీకు నీ కుమారుడు తెలియకుండా నాకు అంటే ఐ డోంట్ గివ్ ఎవ్రీథింగ్, ఐ సరెండర్ టు మై సన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. నేను ప్రతిదీ నా కొడుకు చేతిలో పెట్టేశా. ప్రతిదీ. మీకు బుర్ర పని చేయట్లేదు. ఇవ్వడు డే చాలా సీరియస్ అవుతా, ప్రేమతో చెప్తున్నా. ఇప్పుడు సమస్తం నీకు ఇచ్చేసా. ఎక్కడ ఇచ్చేసాడు దేవుడు? సమస్త తండ్రి ఏం చెప్తున్నాడు? నా కుమారుడు లేకుండా నీకు ఒక పైసా కూడా ఇన్ను. ఎవరన్నా అంటారు ఇతడని అంటాడా? ఎందుకు తండ్రి అంతగా కుమారుని గణపరిచాడంటే తండ్రి చెప్పినట్టుగా కుమారుడు సమస్తం చేసి ముగించాడు. ఆమేన్. తినే తిండి గురించి ఏం చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. నన్ను పంపిన నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు నా తండ్రి పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఆమేన్. ఇప్పుడు ఎవరికి ఇస్తాడు? తిండి కూడా తండ్రితో పాటే నేను సెలవు లేకుండా తినడానికి ఇస్తాడా? తండ్రి సెలవు లేకుండా తినే వాళ్ళకి ఇస్తాడా? చెప్పండి. భక్సింగ్ ఆయన గొప్ప దైవజనుడు ఉండేవాడు. మట్టి పాదములు కలిగిన దైవజనుడు అని ఒక పుస్తకాన్ని నేను చదివా. ఆయనకు ఒకరోజు గడ్డం పెరిగిపోయింది. సిక్కులు కదా ఆయన. గడ్డం పెరిగిపోయి దాదాపు 2 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. లార్డ్ యూ హ్యావ్ టు గివ్ టు ద పర్మిషన్, దెన్ ఐ విల్ గో టు ద షేవింగ్. నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి షేవింగ్ చేసుకుంటాను అని అంటున్నాడు. డబ్బులు ఆయిందే, కానీ పర్మిషన్ ఎవరు అడుగుతున్నాడు? నేను అడుగుతున్నాడు. 2 రోజుల దాకా దేవుడు మాట్లాడలే. ఆమేన్. 2 రోజుల దాకా దేవుడు మాట్లాడలేదు. నేను ఆ బుక్ చదివి నాకు అనిపించింది, ఈ చిన్న దానికి కూడా దేవుని మీద ఆధారపడాలి. డబ్బులు నీదే కావచ్చు, డబ్బులు మనదే, మన చేతిలో ఉన్నదే. మంగళ షాప్కి వెళ్ళి కటింగ్ చేసుకోవడానికి దేవుని చిత్తం కనుక్కోవాలి. వాట్ ఏ బెస్ట్ ప్లేస్ ఆఫ్ ద గాడ్. పిచ్చిగా ప్రేమించి పీక్ స్టేజ్లో యేసు ప్రభువుని ప్రేమించడం అంటే ఇది. ఇప్పుడు 2 రోజులుగా ప్రార్థన చేస్తున్నాడు, గడ్డం పెరిగిపోతూ ఉంది. ఇంక వెంటనే 3వ రోజు బక్సింగ్, ఈరోజు నీకు అనుమతిస్తాను, వెళ్ళి ఆ ఊరి చివరిలో ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో వెళ్ళి షేవింగ్ చేసుకో అన్నాడు. ఈ విషయం ఆయన 2 రోజుల తర్వాత చెప్పేది నువ్వు అని అంటాడు మనలో అంటోళ్ళు. అయితే ఈ విషయం 2 రోజులు ప్రార్థన చేస్తే ఇదే చెప్పేద్దువా? ఎన్ని షాపులు లేవు ఆ దారిలో? ఆ చివరిలో పోయి చేసుకోమన్నావు, అక్కడ రద్దీగా ఉంటే ఇక్కడ పోమన్నావేమో అనుకుని మనం వెళ్తాం. కానీ బక్సింగ్ గారు నేరుగా ఆడికి వెళ్ళారు. ఆడికి వెళ్ళగానే ఆ మంగళ షాపు కటింగ్ చేసే వ్యక్తి చాలా లావుగా, చాలా ఎత్తుకున్నాడు, చాలా బలమైన ఆకారం కలిగి ఉన్నాడు. బక్సింగ్ గారు సన్నగా చాలా పేలగా ఉన్నాడు. వెళ్ళి కూర్చున్నాడు, కటింగ్ చేశాడు, గడ్డం మొత్తం షేవింగ్ చేశాడు. చేసిన తర్వాత ఒక మాట అన్నాడు, నీకు యేసు ప్రభు తెలుసా అని అన్నాడు. నీకు యేసు ప్రభు తెలుసా అనేటప్పటికీ సరిగ్గా గడ్డం కాడ కత్తి పెట్టినాడంట. ఎవరు? ఆ పదునైనటువంటి ఆ లావుగా ఉన్న వ్యక్తి. వెంటనే బక్సింగ్ గారు అంట, నీకు యేసుక్రీస్తు ప్రభు తెలుసా అన్నాడంట. ఈరోజు నీకు తెలియడు అని అన్నాడంట ఆయన. అందుకంటే ఆయన సిక్కులు కాబట్టి యేసుప్రభు అంటే పడదు వాళ్ళకి. వాళ్ళు గురునానక్ అనే దేవుడిని స్వర్ణ దేవాలయంలో పూజిస్తారు. వాళ్ళకి యేసుప్రభు అంటే పడదు. వెంటనే ఈ పీక కత్తి మీద ఉంది బక్సింగ్ గారికి. వెంటనే కొద్దిసేపటికి, ఇప్పుడు నీకు తెగిపోతే ఇక ఈరోజు నీకు దేవుడు కూడా తెలియదు అన్నాడంట. అప్పుడు బక్సింగ్ గారు అన్నాడు, నేను చచ్చిపోయిన కొద్దిసేపటికి పరలోకి వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళగలవా అన్నాడట. నువ్వు నా పీక్ కోయేస్తానంటున్నావు, నా పీక్ కోసేసేయి, కానీ నేను చనిపోయిన ఒక సెకండ్ పరలోకి వెళ్ళిపోతా. ఐ నో దట్ మై అడ్రస్, నాకు ఒక అడ్రస్ తెలుసు, నా చిరునామా తెలుసు, బట్ నీకు తెలుసా నీ చిరునామా అన్నాడంట. ఈ వ్యక్తి ఆగిపోయాడు. ఏం నువ్వు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది. ఏం నువ్వు చెప్పేదంటే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన రక్షకుడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచాడు, ఆయనను ప్రేమిస్తున్నాడు అనగానే ఆ వ్యక్తి విలువెల్లాడిపోయాడట. కొద్దిసేపటికి బక్సింగ్ గారి చేతులు పట్టుకోదు, అయ్యా ఒక రోజున మా మంగళ షాప్కి ఒకరు కరపత్రిక తెచ్చిచ్చారు, దాన్ని నేను తీసుకొని నా షేవింగ్ చేసుకునే గడ్డానికి ఆ మురికినంత దానిలో పూసి పక్కకు పడేశాను, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి పోతే ఆ డస్ట్బిన్లో ఎక్కడో కింద పడిపోయింది ఆ పేపర్ తీసుకొని మొత్తం ఆయన ఇదిలిచ్చి ఆ ఎండిపోయినటువంటి ఆ యొక్క షేవింగ్ క్రీమ్ అంతా ఎండిపోయి ఉంటుందిగా, అదంతా తీసేసి ఆ పేపర్ చదివితే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిందని రాయబడింది. ఆమేన్. ఆ నశించిన జీవితం నీదే. నిన్నే దేవుడు వెతకడానికి వచ్చాడు. ఎప్పుడో నీ దగ్గరకు వారం క్రితటే వచ్చాడు, నువ్వు అడ్రస్ గుర్తించలేదు. యూ డిడ్ నాట్ ఫైండ్ అవుట్ ద అడ్రస్.
వెంటనే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. భక్సింగ్ గారి సంఘంతో చేర్చబడ్డాడు. భక్సింగ్ గారి సంఘాలు ఉన్నో తెలుసా? 7,000 సంఘాలు. హోసన్న మినిస్ట్రీ కంటే 100 ఎక్కువ. 100 ఎక్కువ. భక్సింగ్ గారు మహిమలోకి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 11వ తేదీ, క్షమించండి, సెప్టెంబర్ 26వ తారీఖున 2000 సంవత్సరం ఆయన శనివారం రోజున మహిమలోకి వెళ్ళాడు. ఆయన మహిమలోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఇంద్రధనుసు సూర్యుని చుట్టూ ఏర్పడింది. 2, ఆయన చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని 3 రోజులు పెట్టారు. 3 రోజులు పెట్టినప్పుడు ఆ 3వ రోజున ఆయన చూడడానికి వచ్చిన జనం ఎంతంటే 2 కోట్ల మంది. 2 కోట్ల మంది 3 రోజులు. కనీసం ఒక్క పోలీసు కూడా సెక్యూరిటీ లేడు. ఒక్కరు కూడా తొక్కిసలాటలాడలా, ఒక్కరు కూడా ఒకరినొకరు క్రషింగ్ కాలేదు. ఎవరి పాటుకలు డిసిప్లిన్గా వెళ్తుంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే బెత్తరకపోయింది. ఇంత డిసిప్లైన్ క్రైస్తవులు, ఇంత డిసిప్లైన్ క్రైస్తవులని. 3, భక్సింగ్ గారిని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ ఆఫరింగ్ బాక్స్ పెట్టారు. ఆ ఆఫరింగ్ బాక్స్ వచ్చిన కానుక ఎంతంటే 8 కోట్ల రూపాయలు. ఆయన చూడడానికి వచ్చినప్పుడు కానుక ఎంత? పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిన కానుక ఎంత? 8 కోట్లు. ఆ రోజున మన భారతదేశంకి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? దాదాపుకు కొన్ని వేల కోట్లు వచ్చిందంటే మన ఇండియన్ గవర్నమెంట్కి. ఎందుకనంటే ఆ యొక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంతా విమానాలతో నిండిపోయింది. దేశం నలుమూల నుంచి వచ్చారు ఆ దైవజనుని చూడడానికి. నేను ఆయన దగ్గరగా ఉండి చూశాను. ఆయన చెయ్యి నా తల మీద పెట్టి ప్రార్థన చేశాడు. ఈ ఫ్యాన్ అంత ఎత్తుంటాడు, ఆయన అంత ఎత్తుంటాడు, సిక్కులు అంత ఎత్తుంటారు. బిడ్డ, ఆ దైవజనుడికి అర్థమయ్యాడు యేసు ప్రభు. మనకు అర్థమయ్యాడా? ఇది నా ప్రశ్న. ఈ సేవకుల మీటింగ్ వచ్చిన మనకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు ఉండొచ్చు. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు తన ఐశ్వర్యములో క్రీస్తు యేసునందు ప్రతి అవసరాన్ని తీస్తాడు. యేసుక్రీస్తులోనే మన అవసరాలన్నీ తీర్చబడతాయని చెప్పాడు. ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్న నిధి నుంచి, తండ్రి దగ్గర నుంచి నిధి ఎవరిలోకి ట్రాన్స్ఫర్ అయింది? కుమారుల్లోకి ట్రాన్స్ఫర్ అయింది. కుమారుల నుంచి ట్రాన్స్ఫర్ అయిన నిధి ఇప్పుడు ఎవరికి ఇవ్వబడుతుంది? మనకి ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? కుమారుని ప్రేమించాలి. కుమారుని ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఎవరిని ప్రేమించినట్టు? తండ్రిని ప్రేమి. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు? నన్ను చూచేవాడు నా తండ్రిని చూచినట్టు. అసలు తండ్రి ఎందుకు అంత ఎక్కువగా పిచ్చి పిచ్చిగా కుమారుని నమ్మాడు? తినే అన్నంలో కూడా తండ్రి కావాలని కోరుకున్నాడు. అది నన్ను పంపిన వాని పని తుదముట్టించటయే నాకు ఆహారము. ఇప్పుడు మనము ఇదే మాటను అన్వయించుకుంటే, నన్ను భూమి మీదకు పంపించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తమే నాకు ఆహారం అని మనం చెప్పగలుగుతున్నామా? మనకెందుకు ఐశ్వర్యం రావట్లేదు? మనకెందుకు ధననిధి దొరకట్లేదు? మనకెందుకు ఆ శ్రేష్టమైన నిధులు కనపడడం లేదు? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము. నాకు ఆహారము. ఏం చెప్పాడు? నాకు ఆహారము. ఇప్పుడు నా తండ్రి చిత్తాన్ని నేను చేస్తే నాకు ఆహారం సరిపోతుంది. ఇక నాకు ఏది అవసరం లేదు, నా తండ్రి చిత్తమే నాకు కావాలి. మీలో కొంతమంది కోపం వస్తుంది. ఏమనంటే, ఏం మనిషికి ఉంటాడు ఈ మణిబాబన్న, బువ్వు లేకపోతే ఎట్ట బతుకుతావురా నాయన? ఇప్పుడు నీకు ఆమె ఇంట్లో అన్నం వండదు, ఎవరు పాస్టర్ అమ్మగారు అన్నం వండదు, మాకు పెట్టదు నీ పుణ్యము. అర్థమైందా? నువ్వు తినవు. అర్థమైందా? మరి బతికేదెట్ట? నువ్వు దేవుని చిత్తం అని ఇటు వెళ్ళిపోతుంటే, నువ్వు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే, నువ్వు సమస్తము దేవుని ఆహారం అని దేవుని చిత్తం పని అంటే, మరి నీకు బువ్వే లేకపోతే నువ్వు పని అట్టు చేస్తా? ఇప్పుడు బువ్వ గొప్పదా, పని గొప్పదా? పని లేకపోతే బువ్వ? ఇప్పుడు బువ్వ లేకపోతే శక్తి ఉండదు కదా శ్యాంబాబు. సీరియస్గా అడుగుతున్నాను నేను. శక్తి కావాలి కదా బంగారు. మనకు శక్తిగా ఉంటేనే కదా నువ్వు పని చేయగలవు. నువ్వు శక్తి లేకపోతే నువ్వు పని ఎలా చేస్తావు? 2 అన్నం బెటర్ నీకు. మరి పోయి ఒక తట్ట ఎత్తుకొని ఒక 4 మట్టలు తీసుకెళ్ళి ఆ కరువు పనులు చేయి చూద్దాం. నువ్వు చెయ్యి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. థ్యాంక్ యూ జాస్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో
ఏమి తాగుదుమోనని మీ ప్రాణము గూర్చైనను ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్ప కావా. కొట్టాడండి దెబ్బడు. ఏం చెప్పాడు దేవుడు ఇక్కడ? ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రం కంటే దేహం గొప్పది. ఇప్పుడు దీన్ని మార్చి చెప్దాం. ప్రాణానికి ఆహారం లేకపోతే హాస్పిటల్ పాలైపోతాం. అదేవిధంగా ఒంటి మీద గుడ్డ లేకపోతే మెంటల్ హాస్పిటల్లో చేర్చేస్తారు. అంతేనా? సీరియస్ చెప్పేది. దేవుని వాక్యం చాలా పదునైంది, రెండు వైపులా చాలా పదునైంది. ఇప్పుడు ఇక ప్రాణానికి ఏం చెప్పాడు? ఆహారం కంటే ప్రాణం గొప్పది, ఆహారం కంటే ప్రాణము గొప్పది. ఇప్పుడు వస్త్రం కంటే దేహము గొప్పది. ఇప్పుడు మన భాషలో, భూలోకంలో మనం ఇదే మాటను మనం మార్చి చెప్పుకుంటే, ఆహారం లేకపోతే ప్రాణము ఉన్న ఒకటి. నాకు రోజు 3 రోజులు ఉపవాసం ఉండి నేను చాలా ఓవర్ ఫాస్టింగ్స్ ఉండేటప్పటికి ఆ ఫాస్టింగ్లో చాలా సీరియస్ అయిపోయింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. నాకు అపెండిటిస్ వచ్చేసింది. ఇక నాకు బ్లడ్ మోషన్స్. కొత్తగా పెళ్ళయింది. పెళ్ళయి ఒక రుణామాష 97లో పెళ్ళయింది, 98లో. ఆ ఫాస్టింగ్ ఎక్కువ ఉండేటప్పటికి నాకు లోపల బ్లీడ్ అవుట్ అయిపోయింది పేగుల్లో. హాస్పిటల్ తీసుకెళ్తే వెంటనే నీకు 24 గంటలు ఆపరేషన్ చేయాలి, ఇమ్మీడియట్గా నీకు ఆపరేషన్ చేయాల్సిందే అని. ఇంక వెంటనే నన్ను స్కాన్ అంతా అయిపోయింది. నిజంగా మందిరంలో చెప్తున్నా, అప్పుడు మేము చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాం. నేను సిస్టర్ స్కూల్లో హెడ్ మాస్టర్గా, నేను ఆమె టీచర్గా చేస్తాను. ఇద్దరం పని చేసుకుంటుంటే మేము వెళ్ళి ఆ యొక్క కరెస్పాండెంట్ దగ్గర అడిగితే ఆయన ఆ టైంలో డబ్బులు లేదు, అకౌంట్ లాక్ అయింది, కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమన్నారు. ఆఖరికి పాస్టర్మ్మ గారు తాలిబొట్టు పెట్టేసి డబ్బులు ఒక 5,000 తీసుకొని వచ్చి వెంటనే హాస్పిటల్లో డబ్బులు కట్టి ఆపరేషన్ రెడీ చేశారు. ఇక నాకు షేవింగ్ అంతా చేసేశారు, ఎనిమా ఇచ్చేశారు. ఇక నాకు ఇంజక్షన్ వెన్నముక వేయాలా, థియేటర్లోకి తీసుకెళ్తున్నారు. గ్రీన్ గౌన్ వేసేశారు, నన్ను తీసుకొని పోతుంటే నేను ఏడుస్తున్నాను. ఏమనంటే, ప్రభువా, నేను ఎప్పుడు స్వస్థతను నమ్ముతా. ఐ బిలీవ్ దట్ ద హీలింగ్ ఇన్ మై లైఫ్. నేను ఎప్పుడు స్వస్థతను నమ్ముతా, నాకెందుకు ఈ అనారోగ్యం అని నేను నిన్ను ప్రశ్నించను. నేను ప్రశ్నించను. నా ప్రశ్నల్లో ఏంటనంటే, నా జీవిత కాలము కత్తి నా మీద పడకూడదని ప్రార్థన చేశా కదా, ఆ ప్రార్థన జవాబు ఇప్పుడు నాకు కావాలి. ఆమేన్. యోహాన్ లేసి పైన కూర్చోనన్నా, యోహాన్ పైన కూర్చో, నా కోసం పైన కూర్చో బంగారు తల్లి. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తాను బాగా. నా ఎదురు కూర్చో, ఎందుకు కూర్చోండి, అది కూర్చో, అది ఎంత అవతలే వేస్తాను నేను. మరి పాపం ఎక్కడ అలసిపోయాడు బిడ్డవాడు, నిద్రపోతున్నాడు నిజంగానే పాపం. ఎందుకంటే మరి బండిలో తిరిగి చాలా అలసిపోతున్నాడు. అంతసేపు తిరగకూడదు చిన్నయ్య బండ్లలో, మీకు తెలియదు. రాత్రి మీటింగ్ అయ్యే లోపల నాకు ఎంత అయిందంటే, దేవునికి స్తోత్రం, 1:30 అయింది. నేను నా గదికి వచ్చేటప్పటికి 2 o'clock అయింది. 2 o'clock. అక్కడి నుంచి నేను పడుకున్నట్టు అక్కడ ఆ రూమ్లో నాకు నిద్ర రాలే. ఎక్కువ దోమలు, బట్టలన్నీ తడిచిపోయినాయి. అవన్నీ ఆరబెట్టుకొని కూర్చున్నట్టు టైం ఎంత అయిందంటే కరెక్ట్గా 3:30 అయిపోయింది. 3:30కి నేను బలవంతంగా ప్రార్థన చేసుకుని, వేకువజాము ప్రార్థన చేసుకుని పడుకుంటే కరెక్ట్గా 5:30కి మళ్ళీ లేచి మళ్ళీ వేకువజాము ప్రార్థన చేసుకొని మళ్ళీ నేను నా తండ్రితో కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. అవన్నీ చెప్పేసి మనసంతా ప్రశాంతం పెట్టుకొని 6 గంటలకంతా సన్నీళ్ళతో స్నానం చేసుకొని వెంటనే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నేరుగా బయలుదేరి అక్కడి నుంచి అగ్నిగుండాలు వచ్చి, అగ్నిగుండం నుంచి కొచ్చెర్లు వచ్చి, కొచ్చెర్ల నుంచి కొండ్రముట్లు వచ్చి, కొండ్రముట్ల నుంచి వినుకొండ వచ్చాను. ఎంత దూరం చెప్పినా అంత దూరం. అక్కడ రాగానే యేసుక్రీస్తు నామంలో బస్సు వెళ్ళిపోయింది. నాకెందుకు పరిశుద్ధాత్మ చెప్పాడు, ఆ చివరి వెళ్ళే బస్సే నీ బస్సు, వెళ్ళి నువ్వు చూసుకున్నాడు. ఏది ముందు బోర్డు చదవకని వెనక బోర్డు ఎడ చూస్తారు. మీలో కొంతమంది జ్ఞానులు ఏం చేస్తారంటే, వెనకల ఆ నేమ్ డిస్ప్లే ఉంటుంది లేదా, దాన్ని చూసి కనుక్కుంటానండి. పల్లి వెలికి నేమ్ డిస్ప్లే వెనకలు ఉండవు, హల్లెలూయా, ముందు మాత్రమే డిస్ప్లే ఉంటుంది. వెంటనే నాతో చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు కాదని చెప్పి నేను వేగంగా బైక్ నడుపుకొని వేగంగా నా వెనకల బ్రదర్ని ఎక్కించుకొని లగేజ్ అంతా పెట్టుకొని నేరుగా ఆ బస్సుకు ముందు ఓవర్టేక్ చేసి ఆపితే అది ఖచ్చితంగా ఒంగోలుకి వెళ్ళే బస్సే. ఆమెన్. నా దేవుడు చెప్పింది నిజమని చెప్పి ఆ బస్సు ఎక్కి కూర్చుంటే వెనక సీటు దొరికింది. పడుకుందాం నా మనసు లేదంటే బస్సు ఎక్కనే పడుకుని ఆమెన్, బస్సు ఎక్కడ పడుకుంటా, ఎంత ఆనందంగా ఉంటుందో అని అనుకున్నాను నేను. ఎంత ఆనందంగా ఉంటుంది అనుకున్నాను నేను. నా టైము బస్సు అంతా ఫిల్ అయిపోయింది, వెనకాల సీటు దొరికింది. ఆ రోడ్లు ఎక్సలెంట్గా ఉన్నాయి. డెలివరీ అయ్యే ఆడబిడ్డ కూడా 1 సెకండ్లో ఈజీ డెలివరీ అయిపోతుంది.
ఇది డెలివరీ అయిపోతుంది. అద్దంకి వచ్చేటప్పటికి నడువులు కాళ్ళు మొత్తం ఎక్కడక్కడ పీకేసాయి. ఆడ నుంచి మళ్ళీ మనోడు బైక్ ఎక్కి, అర్థమైందా, వాడితో దారి పొడుక్కు మాట్లాడుతూ రావాలా. మాట్లాడలేదనుకో మళ్ళీ నాకు మాట ఉండదు. మళ్ళీ ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు. అర్థమైందా? వాడిని గంట కదిలిస్తుంటా నేను, రాజా 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 నన్ను ఎలుకో. ఇదే స్టోరీ. ఇంకా నాకు ఇంకా సీరియస్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు వాడితో మాట్లాడలేదనుకో, వాడు హెల్మెట్లో ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాదు. హెల్మెట్ వేసుకునేస్తాడు, వాడు కళ్ళు మూసుకొని నడుపుతున్నాడు. ఎందుకంటే నేను ఒక విలువైన వ్యక్తిని. వాడు తొడ తడతానే ఉంటాడు. నేను తొడ తట్టి రాజా రాజా అంటే, అన్నా చెప్పునా అంటాడు, అది తీస్తాడు. ఓ వీడు బాగానే ఉన్నాడు. ఆఖరికి నేను నిజంగా చెప్తున్నాను బిడ్డ, ఎన్నిసార్లు వాడు బండిలో ఎక్కినా నేను చెప్పే మొదటి స్తోత్రం ఏంటంటే, నన్ను ఇంటికి చేర్చు ప్రభు అని ప్రార్థన చేస్తా. ఇంటికి చేర్చు ప్రభు అని. కారణం ఏంటంటే, శత్రువు దాడి చేస్తే ఇంకేం చేయలేము. అర్థమవుతుందా? ఎన్నో పడేసిన నేను. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఎక్కడ ఆపాము మనం? వాక్యం దగ్గర ఎక్కడ ఆపాము? దేవుని యొక్క పనిని యేసుక్రీస్తు ప్రభు ఎలా చూశాడు శ్యాంబాబు గారు? దేవుని చిత్తాన్ని తన ఆహారం కంటే గొప్పదిగా చూశాడు. ఇప్పుడు అదే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు యోహాను అక్కడ? ప్రాణము కంటే, ఆహారం కంటే ప్రాణము గొప్పది అన్నాడు. ఎందుకన్నాడు గొప్పదని? ఒక రోజున యోనాని సముద్రపు పడవలో వెళ్తున్నారు. నినేవే పట్టణానికి ఆ యొక్క తర్షీష్కి వెళ్తుంది ఆ ఓడ ఎక్కడికి వెళ్తుంది? తర్షీష్కి వెళ్తుంది. మనోడు ఎక్కడికి వెళ్ళాలి? నినేవే పట్టణానికి వెళ్ళాలి. నినేవేకి వెళ్ళాల్సిన వ్యక్తి, అంటే దేవుని చిత్తంలో ప్రయాణించాల్సినటువంటి ఈ యొక్క జోనా ఏం చేశాడంటే, ఇప్పుడు లోకంలోకి తర్షీష్లోకి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ తర్షీషు ఓడలో ఏముందంటే, భోజనం ఉంది, తర్వాత ద్రాక్షారసం ఉంది, రొట్టెలు ఉన్నాయి, జున్నుగడ్డలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు ఉన్నాయని అంటే, దాదాపు 8 రోజులు ప్రయాణం తర్షీష్కి. ఈ 8 రోజులు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా వాళ్ళు అంతా ముందుగానే ప్రిపేర్ చేసుకోము. ఎక్కడ రెస్టారెంట్లు ఉండవు సముద్రంలో ఎక్కడ రెస్టారెంట్లు ఉండవు. సముద్రంలో ఎక్కడ రెస్టారెంట్లు, అన్నీ ఓడలోనే ఉంటాయి. అన్నీ ప్రిపేర్ చేసుకొని పోవాలి. ఈ లోపల ఏం జరిగిందో ఒకసారి చూడండి. యోనా 1వ అధ్యాయం